అతి చిన్న వయసులోనే పార్టీని స్థాపించి అధికారంలో ఉన్న జాతీయ కాంగ్రెస్ పార్టీని సైతం గడగడలాడించి ప్రజల్లో మంచి ఆదరణను సంపాదించిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పుకోవాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత తన తండ్రిపై చూపిన అభిమానాన్నే జగన్మోహన్ రెడ్డిపై కూడా చూపిస్తున్నారు ఏపీ ప్రజలు. ఇక 2014 ఎన్నికల్లో కేవలం సీఎం పీఠానికి కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఆగిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఈసారి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ చాలా సర్వేలే తేల్చిపడేస్తున్నాయి. జగన్ పాదయాత్ర చేస్తున్న తీరు చూసి పెద్ద పెద్ద నాయకులే జగన్మోహన్ రెడ్డి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అయితే ఎంత పెద్ద నాయకుడైనా పొరపాట్లు చేయాల్సిందే. ఆ పొరపాట్లే కొన్నిసార్లు అధికారాన్ని కూడా దూరం చేసే అవకాశం ఉంటుందంటూ కొందరు అభిప్రాయపడుతుంటారు. ఇక అదే విధంగా ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 30 రోజుల ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నాదెండ్ల భాస్కర్ రావు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జగన్ మంచి ప్రజాదరణ ఉన్న నేతని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఉన్న నాయకుడంటూ ఆయన పేర్కొనడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి తన వ్యవహార శైలిని, తీరుని మార్చుకుంటేనే ఇది సాధ్యం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే జగన్ లో ఏం లోపాలు ఉన్నాయి, ఏం మార్చుకోవాలనే వాటిని వివరించలేదు నాదెండ్ల భాస్కర్ రావు. ఇక దేశంలో ఏ నాయకుడైనా పరిపూర్ణుడు కాడు. ఎంతటి నాయకుడైనా సమయానుకూలంగా, కాలానుగుణంగా ఆ లోపాలను సరిచూసుకోవాలి. విజయానికి అనేక కారణాలు దోహదం చేసినప్పటికీ పనితీరు, వ్యక్తిత్వం కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడు అనే అభిప్రాయం పార్టీలోనే కొందరి నేతలకు ఉంది. సొంత అభిప్రాయాలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని కొందరు నేతలు చెప్పుకొస్తుంటారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీలకు మధ్య అంతర్గతంగా లింక్ ఉందని, టీడీపీ చేస్తున్న ఆరోపణలను జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా బలంగా ఖండించలేదనే అభిప్రాయం ఉంది. దానికి తగినట్లే ఈ మధ్య కేంద్ర మంత్రి అథవాలే జగన్మోహన్ రెడ్డిని ఎన్డీఏలోకి ఆహ్వానించి ముఖ్యమంత్రి అయ్యేందుకు సాయం చేస్తానన్నాడంటూ చాలానే వార్తలొచ్చాయి. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి గట్టిగా సమాధానం చెప్పలేదంటూ విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాడు. కనుక ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో జగన్ ధోరణి మారితే అతను ఖచ్చితంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తాడంటూ చాలా మంది సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.